విశాఖ వాసులు ఈసారి ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ఇస్తారనే అంటున్నారు. విశాఖ అంటే వలస నేతలకు అడ్డాగా మారిపోయింది. విశాఖ ఎంపీలుగా నెగ్గిన వారు అంతా ఇతర జిల్లాలకు చెందిన వారు కావడం విశేషం. పార్టీలు వేరైనా విశాఖ ఎంపీ అనేసరికి వలస నేతలే ముందుకు వస్తున్నారు. విశాఖ ఎంపీ సీటు నుంచి 1984లో స్థానికుడైన రాజకీయ దిగ్గజం భట్టం శ్రీరామ్మూర్తి ఎంపీగా గెలిచారు. అది తరువాత విశాఖ నుంచి ఎంపీలు అయిన వారు అంతా నాన్ లోకల్స్ గానే ఉన్నారు. అందులో ఒక్క సామాజిక వర్గానికే చెందిన వారు ఈ మొత్తం 40 ఏళ్ల విశాఖ పార్లమెంటరీ రాజకీయంలో 25 ఏళ్లకు పైగా గెలుస్తూ వచ్చారు. అంతలా విశాఖ ఎంపీ పరాయి అయిపోయింది. విశాఖ సమస్యలను ఇక్కడ నుంచి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అయిన నాన్ లోకల్స్ ఎక్కడా ప్రస్తావించలేదు. విశాఖ వాసుల ఓట్లతో గెలిచిన రైల్వే జోన్ విశాఖకు మెట్రో రైల్, అలాగే విశాఖ రాజధాని వంటి విషయాల్లో వారు పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అన్న బాధ అయితే ప్రజల్లో ఉంది. విశాఖ ఎంపీలుగా లంకా సుందరం, తెన్నేటి విశ్వనాథం, ద్రోణం రాజు సత్యనారాయణ వంటి వారు పనిచేసి స్థానికంగా ఎంతో మేలు చేశారో అని గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఈసారి ఒక అవకాశం వచ్చింది. ప్రధాన పార్టీల నుంచి ఎప్పుడూ నాన్ లోకల్స్నే అభ్యర్థులుగా నిలబెడుతూ వస్తున్న సాంప్రదాయాన్ని పక్కన పెట్టి వైసీపీ పక్కా లోకల్ అయిన బొత్స ఝాన్సీకి ఎంపీ టికెట్ ఇచ్చింది. అంతేకాదు ఆమె సామాజిక వర్గానికి కూడా పెద్దపీట వేసింది. విశాఖ పార్లమెంట్ పరిధిలో ఓటర్లు మొత్తం 18 లక్షల మంది దాకా ఉంటే అందులో 4వ వంతు ఓటర్లు బొత్స ఝాన్సీ సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. తూర్పు కాపులకు విశాఖ ఎంపీ సీటు దక్కి 4.5 దశాబ్దాలు అయింది. ఇందిరాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు కొమ్మూరు అప్పలస్వామిని విశాఖ నుంచి ఎంపీగా చేశారు. ఆయన తరువాత కాపుల నుంచి ఎవరూ ఎంపీలు కాలేదు. ఇప్పుడు ఆ లోటు తీర్చే విధంగా బొత్స ఝాన్సీకి అవకాశం వచ్చింది. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 5-6 లక్షల మంది దాకా బీసీలు ఉన్నారు. 2 లక్షల మందికి పైగా ఎస్సీలు ఉన్నారు. పెద్ద సంఖ్యలో మైనారిటీలు ఉన్నారు. వీరంతా ఈసారి విలక్షణమైన తీర్పు ఇస్తారని వైసీపీ అంచనా వేసుకుంటోంది. ఈసారి బొత్స ఝాన్సీ గెలిస్తే 4 దశాబ్దాలుగా లోటుగా ఉన్న లోకల్ ఎంపీ అన్న కోరిక తీరుతుంది. అలాగే కాపులకు విశాఖ ఎంపీ సీటు కూడా సుదీర్ఘకాలం తర్వాత దక్కినట్లు అవుతుంది.